జగన్ కి ఒక శాపం ఉంది. ఆయన నిజం చెప్తే తల 100 ముక్కలుగా ఇరుగుతాయి. అబద్ధాలకి మోసాలకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికల ముందర ఏం చెప్పారు? 45 సంవత్సరాల వయసున్న ఎస్టీ మహిళలకి ప్రతి నెలలో పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా పెన్షన్? జగన్ ఇచ్చాడా పెన్షన్? లేదు. అంతేకాదు ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. కేవలం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం. ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు. మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్. నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగ యువకులు నేను హామీ ఇస్తున్నా, జియో 3 మళ్ళీ తీసుకొస్తాం. ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం. పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కరెక్ట్ గా ఎన్నికలకి 4 నెలల ముందల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 4 నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు. 2 నెలలు చదవాలంట, ఎగ్జామ్కి వెళ్ళవాలంట. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. 4 సంవత్సరాలు 10 నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం 897 పోస్టులు ఈ రోజు విడుదల చేశారు. ఆ గ్రూప్ 2 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే నిరుద్యోగ యువకులందరికీ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరు అధైర్యపడద్దండి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.